ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సింహరాశిలోకి సూర్యుని యొక్క సొంత క్షేత్రము మరియు మూల త్రికోణ రాశిలో ఆయన యొక్క గ్రహ సంచార ప్రభావము, అలాగే ఈ యొక్క బుధగ్రహము దాదాపుగా కర్కాటక రాశిలో ఆగస్టు 21 వరకు ఉండి సెప్టెంబర్ 7 వరకు కూడా సింహరాశిలో రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని, అట్లాగే తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చస్థాన స్థితిగతుడైనటువంటి బుధుడు కన్యా రాశిలో సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సంచరించే సమయము. శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా నీచ స్థితిలో కన్యా రాశిలో ఉండి తులారాశిలో తన యొక్క స్వక్షేత్రంలో వచ్చినప్పుడు విశేషమైనటువంటి యోగాలని, అట్లాగే కుజ భగవానుడు ఈ నెల రోజులు సెప్టెంబర్ 17 వరకు కూడా విశేషంగా మిథున రాశిలోనే సంచరిస్తూ, మరి గురుడు చూస్తే ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారి కర్కాటక రాశిలోను, కేతు ఏమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రీగత శని ప్రభావము. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వలన మేషాది మీనరాశి పర్యంతం ఏ విధమైనటువంటి గ్రహ సూచికలు కలుగజేస్తాయి, ఏ విధమైనటువంటి శుభాలు లేకపోతే ఇబ్బందులు కలుగజేస్తాయి తెలుసుకునే ముందు ఇప్పుడు ఈ మాసంలో జరిగేటటువంటి విశేష పండుగల యొక్క విశిష్టతలు, అట్లాగే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఏ సమస్యల వలన, ఏ ఇబ్బందుల వలన, ఏ గ్రహాల వలన ఏ రకమైనటువంటి పూజలు నేను ఆచరిస్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తదుపరి మీ యొక్క రాశి గ్రహ ప్రభావాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మనం రాశి ఫలితాలు, గ్రహ ఫలితాలు వినటం వలన మానసికంగా బుద్ధిపరంగా ఎన్నో దోషాలు ఆ గ్రహాలు మనకు కలుగజేస్తాయి. కాబట్టి ముందు శుభకరమైనటువంటి శుభపరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడానికి అందరూ ప్రయత్నం చేయండి. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి గ్రహాలలో మార్పే కాకుండా మరి ఈ ఆగస్టు 14వ తేదీ నుండి కూడా, అంటే దాదాపుగా 13వ తేదీ నుండి కూడా విశేషమైనటువంటి శ్రావణ మాసం పండుగలు ప్రారంభం అవుతున్నాయి. శ్రావణ మాసంలో 14వ తారీఖున మొదటి శుక్రవారం ప్రారంభమై 21 రెండవ శుక్రవారము, శ్రావణ పౌర్ణమి 28వ తేదీ. ఆ విధంగా 5 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 శ్రావణ మంగళవారాలు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత స్త్రీమూర్తులకి సంబంధించినటువంటిది. దాని వలన మాంగళ్య సౌభాగ్యము, అఖండ అష్టైశ్వర్యాలు, సత్సంతాన వృద్ధి, కుటుంబ వంశ వృద్ధి కలుగుతుంది. అట్లాగే మనకి 17వ తేదీన 17వ తేదీన నాగపంచమి, గరుడ పంచమి, అలాగే విశేషముగా సూర్యుడి యొక్క సంక్రమణం సింహరాశిలోకి జరగబోతోంది. అంటే తన ఇంట్లోకి తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రావణ మాసానికి ఆయనే అధిష్టాన దేవత. మరి ఆ మహానుభావుడు తన యొక్క సొంత ఇంట్లో వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి జరుగుతున్న దశ అంతర్దశలన్నీ కూడా అనుకూలించాలని ఆశిస్తూ, అట్లాగే శ్రావణ పౌర్ణమి విశేషముగా ఈ నెల ఆగస్టు 28వ తేదీన మరి అదే రోజున స్వామివారు మనకి జ్ఞానాన్ని భిక్షగా అందించజేసేటటువంటి హయగ్రీవుని యొక్క జయంతి అంటే ఉత్పత్తి. అట్లాగే గాయత్రి జయంతి, వేదాలకి మూలము ఆవిడే అన్నమాట. గాయత్రీదేవి యొక్క జన్మదినోత్సవం, అట్లాగే రాఖీ పండగ, అట్లాగే ఆగస్టు 31వ తేదీన సంకష్టహర చతుర్థి. మనకున్నటువంటి ఎన్నో వ్యాపార నష్టాలు, ధన నష్టాలు, అట్లాగే బుద్ధిహీనత్వం కలిగినటువంటి మాట తీరులో తేడాలు, వీటి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహము లభించేటటువంటి శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసంలో
ఇన్ని విశేషమైనటువంటి పండగలతో పాటుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయము శ్రద్ధగా వినండి. ఎందుకంటే మేషాది మీనరాశి పర్యంతం విషయ పరిజ్ఞానం ఒకటైతే గనక అసలు మనకి అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎంతసేపటికి భూలోకంలో మన రాశిది, మన నక్షత్రం ఇది, మనకి ఈ బాధలు జరుగుతున్నాయి అని కాకుండా ఏ గ్రహం వలన ఏ సమస్యలు కలుగుతాయి, వాటికి ఏదైనా పరిష్కారం ఆచరిస్తే శుభం జరుగుతుందా అని ముందుగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ఆగస్టు 2వ తేదీన కుజుడు వృషభ రాశిలోంచి మరి మిథున రాశిలోకి శత్రుక్షేత్రంలోకి ఆయన మారినటువంటి రోజు. ఆయన ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున మరి పాప నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అట్లాగే రాహుగ్రహము ఆగస్టు 2వ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోంచి ధనిష్ట నక్షత్రం, పాప నక్షత్రము, శత్రు నక్షత్రమైనటువంటి కుజ నక్షత్రంలోకి మార్పు జరిగింది. అంటే ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కూడా గోత్రనామాదులు తెలియజేసి కుజరాహుల యొక్క దోష పరిహారార్థమై, అట్లాగే దంపతుల యొక్క అనుకూలత కోసమై, సత్సంతాన యోగ్యత కోసము, విశేషంగా భూమి, గృహము వీటికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై నేను ప్రత్యేకించి ఆగస్టు 15వ తేదీ నుండి కూడా శని భగవంతుడికి అట్లాగే కుజరాహులకి సంబంధించినటువంటి శుక్రుడికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రీతికరమైనటువంటి సర్పసూక్త జపాన్ని, శనికి సంబంధించినటువంటి విశేషమైన శని జపాన్ని, మన్యుసూక్త జపాన్ని, అట్లాగే రాహు వల్ల కలిగేటటువంటి సమస్యలు, భయము, భ్రాంతులకి సంబంధించి దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ దాదాపుగా సెప్టెంబర్ 4వ తేదీ వరకు కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. తరువాత కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఈ 18 రోజులు ఎవరి పేరు మీద అయితే కనుక స్వామివారు అంటే చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పంచలోహ విగ్రహాన్ని ఆయనకి అభిషేకం చేసి ఆరాధన చేసి దారాదత్తం చేస్తాము. ఆ యొక్క రక్షని స్వామివారి దగ్గర పూజ చేసి కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఎవరైతే గోత్రనామాలు నాకు ఇచ్చి నేను 18 రోజులు వారి యొక్క శ్రేయస్సు కోసము, సంతానం కోసము, గృహయోగ్యం కోసము ఏవైతే కోర్టు సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ నిర్వీర్యం కావడానికి, మీకు స్వలాభం కలగటానికి, ఆరోగ్యవంతులే ఉండటానికి నేను చేసే ఈ ప్రయత్నంలో ఎవరైతే సహకరిస్తారో వారికి ప్రత్యేకించి హోమం చేసి ఆ హోమద్రవ్యాన్ని పంపిస్తాను. ప్రతిదీ కూడా మీ అందరికీ అప్డేట్ ఉంటూ ఉంటుంది నేను చేసే ప్రతి పూజ కూడా. కాబట్టి ఎవరైనా పాల్గొనదలిచిన వాళ్ళు ఉంటే ఈ నెల రోజులు విశేషంగా మీ ఇళ్లలో మీరు వ్రతాలు, నోములు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ, కుదరనటువంటి వాళ్ళు జాతకంలో సమస్యలు బాగా ఎక్కువయ్యి మంత్రబలాన్ని, అట్లాగే యంత్రబలాన్ని, తంత్రబలాన్ని కావలసిన వాళ్ళు, అట్లాగే హోమ బలాన్ని హోమం చేసుకోవాలంటే విశేషమైనటువంటి ఖర్చు అవుతుంది. అదే మన పీఠం తరపున, జ్ఞానసిద్ధి క్షేత్రపీఠం తరపున నేను అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో నా యొక్క స్వయం ప్రతిభతో, స్వయం శక్తితో నేను ఆచరిస్తూ నలుగురు బ్రాహ్మణ చేత ఆచరింపజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఎవరైతే చేయించుకుంటారో వారందరికీ స్వలాభం కలిగేటట్టుగా చేస్తాం. మరి ఈ యొక్క ఆగస్టు 17వ తేదీన సూర్యుడు సింహరాశిలో సంక్రమణం చేసి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా ఆ మహానుభావుడు సింహరాశిలో ఉండటం వలన మేషాది మీనరాశి పర్యంతం ఎవరికి ఎటువంటి శుభాలు కలుగుతాయి, ఎవరు ఏ విధంగా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం. తులారాశి వారికి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి లాభాలు కలగటానికి సూర్య భగవానుడు ఆయన ఈ యొక్క ఆగస్టు 17వ తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నాడు. ఆల్రెడీ కేతువు ఉండటం, ఆ కేతువు వలన ఎన్నో లాభాలు కలిగి ఇప్పుడు సూర్యుడు ఆ యొక్క లాభ స్థానంలోకి రావటం వలన ఆరోగ్య లాభం కలుగుతుంది, విశేషమైనటువంటి గృహలాభం. అసలు రవి బాగున్నాడు అంటే అన్నీ బాగున్నట్టే లెక్క. మరి అలాంటి వాళ్ళల్లో తులారాశి వారికి విశేషంగా కీర్తి ప్రతిష్టలు సన్మానాలు జరుగుతాయి. అట్లాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం మొన్నటిదాకా ఇడితిరిగి ఎవరైతే ఉన్నారో వారికి చక్కగా ప్రమోషన్స్
చక్కగా పిలిచిచ్చేటటువంటి రాజయోగం కలుగుతోంది ఈ యొక్క తులారాశి వారికి. అట్లాగే ఇంట్లో పిల్లలకి ఏదైనా శుభకార్యాలు జరగటానికి కూడా ఈ మాసంలో చక్కగా మాట్లాడుకోవటం, అంటే బంధువులు ఎవరైనా వచ్చి మాట్లాడటము, లేకపోతే దూర ప్రాంతాలు విదేశాల నుంచి ఏదైనా సత్సంబంధాలు రావటము, దాని ద్వారా తల్లిదండ్రులు మాట్లాడటము, పిల్లల యొక్క విశేషమైనటువంటి వారి యొక్క జాతకాలు చూపించటము, దాని ద్వారా ఇంట్లో విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలగటంలో రవి అత్యంత ప్రాధాన్యత వహిస్తున్నాడు. దానికి తోడు శుభకార్యాలు, దూరంగా ఏదైనా క్షేత్రాలు ఉన్నాయేమో వాటి యొక్క దర్శనాలు చేసుకోవటం, వారికి ఉన్నటువంటి కొంతమందికి పూర్వంలో అయిన వాళ్ళకి కావచ్చు, ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు, తెలిసిన వాళ్ళకి కావచ్చు, ఎవరికో ఒకళ్ళకి ఏదో రకంగా వీరు ఎక్కడో అక్కడ భూములు అమ్మారండి, డబ్బులు వచ్చినాయి. వారు ఆ సమయంలో అడిగారు, ఎందుకంటే డబ్బుకు వాసన ఎక్కువ. అమ్మంగానే ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు ఎగురుకుంటూ, మాకు ఆ ఇబ్బంది ఉంది ఈ ఇబ్బంది అని చెప్పి అడిగితే వీళ్ళు డబ్బులు ఇచ్చి కొన్ని సంవత్సరాలు బట్టి కొట్టుకుంటూ వాళ్ళని అడిగితే అంతా ఇంత పడేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతటా వాళ్లే వచ్చి, విశేషంగా వాళ్ళు పోగొట్టుకున్న ధనం ఉంది అనుకున్న వాళ్ళకి వాళ్లే వచ్చి వీళ్ళకి ధనాన్ని ఇచ్చే వాళ్ళకి కూడా కొంతమందికి ఉండే అవకాశం కోకొల్లగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి బుధగ్రహము అనేటటువంటిది లాభస్థానంలో ఆగస్టు 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 7 వరకు రవితో కలిసి కేతువుతో కలపడం ద్వారా పోగొట్టుకున్నటువంటి ధనము భాగ్యము తప్పకుండా వీరికి వచ్చి చేసే అవకాశము రవి కలుగజేస్తున్నాడు. దీన్నే బుధాదిత్య యోగము అంటారు. ఈ బుధాదిత్య యోగం వలన విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఉండేటటువంటి వాళ్ళకి, ఉన్నతమైనటువంటి గృహం కట్టుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి, అట్లాగే ప్రేమలో సఫలీకృతం అయ్యేటటువంటి వాళ్ళకి కూడా అత్యంత యోగదాయకం. ఎవరైతే ధనాన్ని విదేశీ మారక ద్రవ్యంగా ఎవరైతే పెట్టి ఉన్నారో వారికి కూడా చక్కగా కలిసి వచ్చేటటువంటి అవకాశం. బంధువులు దగ్గరవుతారు. తండ్రి ద్వారా కూడా విశేషమైనటువంటి లాభం కలుగుతుంది. గవర్నమెంట్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఏ గృహపరంగానో లేకపోతే ఈ యొక్క భూములు ఆస్తులకు సంబంధించి ఎవరికైనా సరే అమ్మే విషయంలో స్టక్ అయిపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి వాళ్ళ యొక్క భూమి గృహము మీదే అనేటటువంటి వ్యవహారము ఒక కోర్టు ద్వారా కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ద్వారా కావచ్చు, చక్కగా లీగల్ పత్రం రావటం, వాళ్ళు ఆనందంగా ఇంట్లో గృహంలో సంతోషకరమైన వాతావరణం కలుగజేసుకోవటం తులారాశి వారికి జరుగుతోంది. అయితే తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ 2 వరకు 12వ స్థానంలో నీచలో ఉన్నాడు. మరి ఆయన లగ్నాధిపతి, అంటే తులారాశికి అధిపతి, అష్టమాధిపతి, ఒక రకంగా ఆయుస్థానాధిపతి నీచలో ఉండటం ద్వారా వీరు కొంచెం ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. శుక్రగ్రహ స్తోత్ర మంత్ర జపాన్ని కానీ, లక్ష్మీదేవి ధనపరంగా అయితే కనుక కొంతమంది ధనపరంగా కూడా ఉద్యోగంలో ఎవరో ఒకళ్ళు ముసలి ఏడుపులు ఏడిచి ధనం కావాలని చెప్పి ఎక్కువగా స్త్రీలలో ఎక్కువగా జరుగుతూ ఉంటారు. స్త్రీల వలన వీళ్ళు ఆర్థికంగా ఆకస్మికంగా కరిగిపోయి ధనాన్ని ఇచ్చి నష్టపోయే పరిస్థితి ఉంటుంది. లేకపోతే కొంతమంది లేనిపోని దుర్వ్యసనాలు కూడా చేసుకొని ఉద్యోగ వ్యవస్థలో ఏ వీకెండ్ పార్టీలకో అటో ఇటో వెళ్ళి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. కుజుడు చూస్తున్నాడు శుక్రగ్రహాన్ని సెప్టెంబర్ 2-3 వరకు కూడా. మీకు ఉండేటటువంటి ఆలోచనలు పట్టు తప్పుతాయి, మీకుండే జాగ్రత్త పట్టు తప్పుతుంది, ధనహీనత్వం కలుగుతుంది, స్త్రీల వలన లేనిపోని సమస్యలు కలుగుతాయి. అయితే తులారాశి వారు కొంచెము ఈ యొక్క సెప్టెంబర్ 3 తర్వాత అత్యద్భుతమైనటువంటి యోగం కనపడుతోంది. అటు చూస్తే లాభంలో రవికేతు బుధులు, ఇటు చూస్తేనేమో శుక్రుడు స్వక్షేత్ర స్థితి. అట్లాగే కుజుడు వీరికి 9వ భావంలో ఉన్నాడు. 9వ భావంలో ఉండటం ద్వారా ఎవరైతే వివాహ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కగా వివాహ అవకాశాలు అవతల వ్యక్తుల నుంచి శుభప్రదంగా లభించే అవకాశం కూడా కలుగుతోంది. అట్లాగే వివాహ వ్యవస్థలో ఎవరికైనా సరే కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఊరట కలగడానికి అవకాశం కలుగుతోంది. అట్లాగే తులారాశి వారికి ఏదైనా కొత్త వాహనం కొనాలన్నా, గవర్నమెంట్ ద్వారా ఏదైనా సహకారం వచ్చేటటువంటి వాళ్ళకి విద్యపరంగా రావాలన్నా వచ్చే అవకాశాలు కూడా ఈ యొక్క కుజగ్రహం వలన, రవిగ్రహం వలన, శుక్రగ్రహం, ఈ యొక్క మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి
అనుకూలంగా ఉన్నాయి. దూర ప్రాంతాలకి ప్రయాణం చేసే అవకాశాలు ఉంటే కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అట్లాగే పంచమంలో రాహువు ప్రేమ విఫలత్వాన్ని కలుగజేస్తాడు. అట్లాగే ప్రేమలో ఒకరిని తప్పించి ఇంకో వ్యక్తితో వివాహం చేసి మానసికంగా ఇబ్బందులు కలుగజేసేటటువంటి స్థితిని కూడా ఈ కుజగ్రహం రాహుగ్రహం సూచిస్తోంది. కాబట్టి ఏదైనా సరే వీరు గనక ఇల్లు కట్టే విషయంలో కానీ, పెళ్లి చేసుకునే విషయంలో కానీ, ధనాన్ని అవతల వాళ్ళకి సహాయం చేసే విషయంలో కానీ, పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కానీ, కుటుంబ వ్యవస్థలో బంధువులతో కానీ, భార్యతో భర్త, భర్తతో భార్య మాట్లాడేటప్పుడు కానీ నోరు జారారో జీవితంలో మళ్ళీ లేవటం అనేది జరగదు. తులారాశి వారు చాలా జాగ్రత్తగా నోటిని అదుపులో పెట్టుకొని భార్యాభర్తలు అనుకూలంగా అనుసంధానంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, బంధువులు, అక్కా చెల్లెల మాటలు విన్నారో మీ జీవితంలో కుంపటి మీదే పెట్టుకున్నట్టు అవుతుంది. ఈ కుజుడి యొక్క దృష్టిల వలన చెప్తున్నాను. కాబట్టి శని వక్రించి ఉండటం ద్వారా కూడా కొంత ఉద్యోగంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధనము నష్టపోకుండా ఉండండి, గొడవలు పడకుండా ఉండటానికి తులారాశి వారు చూసుకోండి. విశేషమైనటువంటి యోగం కలుగుతోంది. ఇంకా చెప్పాలంటే గురుడు 10వ స్థానంలో ఉండి వీరు చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థలో విదేశాలలో ఉన్న వాళ్ళకి చక్కగా ఉద్యోగాలు లభించేటటువంటి కాలం ప్రిపేర్ అయింది కూడా అని నేను అనుకుంటున్నాను. దానికి తోడు జన్మజాతకంలో గనక ఎవరికి అంటే కొంతమందికి వివాహపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, సంతాన పరంగా ఇట్లా ఎవరికి ఏ విధమైనటువంటి దశలు జరుగుతున్నాయో ఆ దశ అంతర్దశానాదులు గోచారంలో జన్మరాశి నుంచి ఎక్కడుంటారు, ఏ నక్షత్రంలో ఉన్నారో చూస్తే కానీ వారికి అవి జరుగుతాయా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది. చెప్పినవన్నీ తులారాశి వారికి యోగం కలుగుతుంది, అవయోగం కలుగుతుంది ఎవ్వరూ భావించద్దు. ఎంతసేపటికి మనం దైవాన్ని పట్టుకోవాలి. లేకపోతే ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి తగ్గట్టుగా పరిష్కారాలు ఆచరించుకొని వారి యొక్క దైవశక్తిని మనం గనక ప్రిపేర్ చేసుకుంటే గ్రహస్థితి నొక్కివేయబడుతుంది, మనం రక్షింపబడతామని మాత్రం గుర్తుపెట్టుకోండి. తులారాశి వారు ముఖ్యంగా ఈ యొక్క సెప్టెంబర్ 7 తర్వాత విదేశీ ప్రయాణం చేసేటటువంటి అవకాశం, ఉద్యోగ నిమిత్తమే వెళ్ళే అవకాశం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాస్త వ్యాపారపరమైనటువంటి రుణం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. బంధువులతో కొంచెం సఖ్యత తప్పే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క తులారాశి వారు. ఏదేమైనప్పటికీ వీరు కుజుడికి రాహుకి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందటానికి విశేషంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదవండి. అట్లాగే రుణాలు ఏదైనా సరే తీరటానికి హనుమంతుడి యొక్క పారాయణ, కాలభైరవుని యొక్క అష్టకాన్ని చదవండి. చక్కటి విశేషమైనటువంటి లాభస్థితి కలుగుతుంది. ఓం నమో నారాయణాయ నమః.